ఉద్యోగాల కల్పనతోనే సామాన్యులు, పేదల కుటుంబాల్లో వెలుగులు నింపొచ్చన్నది ఆధునిక సమాజంలో అనుభవపూర్వకమైన నిజం. అందుకే పేదరికం లేని సమాజ స్థాపనకు ఉద్యోగాల కల్పన ఒక్కటే సరైన మార్గం అంటున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు పశ్చిమ సెగ్మెంట్ను రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి పరిచేందుకు లాంగ్ టర్మ్ ప్రణాళికతో ముందుకెళ్తున్న గల్లా మాధవి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు మహిళా సాధికారతను సాధించే దిశగా మరో అడుగు ముందుకు వేశారు. పేదలను సంపన్నులుగా చేయాలనే చంద్రబాబు ఆశయాల సాధనే లక్ష్యంగా తాను నియోజకవర్గంలో ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టానంటున్నారు. ఒక మెగా జాబ్ మేళాని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దానికోసమని ఈరోజు ఒక చిన్న ఫ్లయర్ని పెద్దలందరితో, డివిజన్ అధ్యక్షులందరితో కలిసి ఓపెన్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ని రూపుమాపడమే. చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష పూర్ టు రిచ్, అంటే ఉద్యోగ కల్పన మాత్రమే ఒక పేదవాడిని రిచ్గా, ధనికుడిగా చేసే ఒక మార్గము, ప్రత్యామ్నాయము. కాబట్టి ఆ దిశగా ఈరోజు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ కల్పనలో భాగంగా ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాము. ఉద్యోగాల కల్పన కోసం హెచ్ఆర్ఎండ్సీఓ ఆర్గనైజేషన్తో టైఅప్ అయి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గల్లా మాధవి తెలియజేశారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించడంతో పాటు వారి స్కిల్కు తగిన ఉపాధి కల్పించడం కూడా ఈ జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని ఆమె చెప్పుకొచ్చారు. ఈ జాబ్ మేళాలో అన్ని వర్గాల వారికి, అన్ని క్వాలిఫికేషన్స్ వారికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని, అందుకు అవసరమైన నైపుణ్యం పెంపొందించే విధంగా కూడా తన సొంత ఖర్చులతో చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే చెప్పారు. హెచ్ఆర్&కో కంపెనీతో ఈరోజు మేము అనుసంధానమయ్యి అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా అడ్రస్ చేయాలో ఆలోచిస్తే, వారికి ఇదివరకే ఉన్న కంపెనీలతో టైఅప్ ఉన్న పరిస్థితుల్లో మన యువతని కానివ్వండి, లేదా ఇతరత్ర ఎవరైనా ఎలాంటి జాబ్ అయినా వారి రిక్వైర్మెంట్ని బట్టి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళు కోరుకుంటున్న జీతభత్యాలను బట్టి ఈరోజు వాళ్ళని ఆయా కంపెనీల్లో కానివ్వండి, ఆయా సంస్థల్లో కానివ్వండి అకామిడేట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి దానికోసమని ఈ నెలాఖరులో ఒక భారీ జాబ్ మేళాని ఏర్పాటు చేయబోతూ ఉన్నాము. దానికోసంగానే ఈరోజు ఫ్లయర్ని ఓపెన్ చేసుకున్నాము. అయితే నేను ప్రత్యేకించి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేగా నా పశ్చిమ నియోజకవర్గ మహిళలందరూ కూడా సాధికారత దిశగా ఉండాలి అనే ఒక ఆకాంక్షతో వారందరూ కూడా అంటే ఫైనాన్షియల్గా ఆధారపడే పరిస్థితుల్లో ఉండకూడదు అని చెప్పి వారిని అడిగినప్పుడు, ఖచ్చితంగా ఉమెన్ని ఎక్కడైతే మనం మంచి అనుకూలమైన పరిస్థితుల్లో వాళ్ళకు ఉద్యోగ కల్పన ఇవ్వచ్చు అనే ఒక ఆలోచనతో ఈరోజు మేము వారిని అడిగినప్పుడు వారు ఖచ్చితంగా సమకూరుస్తాము అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో మహిళా సాధికారత కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు గల్లా మాధవి. మహిళలు ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా ఆర్థికంగా బలంగా ఎదగడమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు గల్లా మాధవి. ఇక్కడ ఉద్యోగం కోసం ఎటువంటి ఫీజు, కమిషన్లు తీసుకోవడం జరగదని, తానే సొంత డబ్బులతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజానీకం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకు కాను ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానివ్వండి, లేదంటే ఉద్యోగం వచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి ఏదైనా కలెక్ట్ చేయడం కానివ్వండి జరగదు. కాబట్టి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. కేవలం దీనికి నిర్వహించే ఖర్చులన్నీ కూడా నా సొంత ఖర్చులతో నేను దీన్ని నిర్వహించబోతున్నాను. కాబట్టి మీరందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఇది నిరంతర ప్రక్రియ. ఈ యొక్క ఫస్ట్ టర్మ్ అంటే ఈ నెలలో నిర్వహించే జాబ్ మేళాలో ఎవరికైనా జాబ్లు రాని పరిస్థితుల్లో అది మళ్ళీ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ మంత్కి వెళ్తూ ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. ఇక్కడ మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి జాబు వచ్చేదాకా, వారు కోరుకునేది వచ్చేదాకా కూడా మా ప్రయత్నం ఉంటుంది. అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఫస్ట్ మంత్ దీన్ని ఎంత సక్సెస్ అవుతుందో చూసే ఒక ఆలోచన దిశగా వారికి ఈ మంత్ మాత్రం ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్ మేము నిర్వర్తిస్తాము. అదేవిధంగా నెక్స్ట్ మంత్కి ఈ యొక్క మంత్ సక్సెస్ను బట్టి నెక్స్ట్ మంత్ దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని సద్వినియోగపరుచుకున్న దాన్ని బట్టి నెక్స్ట్ మంత్ కూడా దీన్ని కంటిన్యూ చేస్తాము. దానికోసం కూడా నా సహాయ సహకారాలు, పెద్దల సూచనలు, సలహాలు నాకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. ఈ జాబ్ మేళా ద్వారా నెలకు 150 నుంచి 200 ఉద్యోగాలు కల్పిస్తామని, క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చని నిర్వాహకులు తెలియజేశారు. ఈ నెలాఖరులో జరగనున్న జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గల్లా మాధవి నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.